మేము జనాలకు అదే చెప్తున్నాం, బైబిల్ చదవండి చదవండి, అందులో ఏముందో తెలుసుకోండి, చదవండి అనే చెప్తున్నాం మేము కూడా. అయితే దాన్ని నమ్మాలా ఆచరించాలా అనే విషయాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? అందులో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని మనం సభ్య సమాజం అంగీకరించగలదా, అంగీకరిస్తుందా, అది లోకహితానికి ఉపయోగపడతాయా, అందులో ఎంతవరకు ఎంత మేర సత్యం ఉంది అనే విషయాల్ని మనం బాగా సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత వాటిని నమ్మాలా ఆచరించాలా అనే దగ్గర మనకి ఒక స్పష్టత వస్తుంది. అది చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. మరి గౌరవ శాసనసభ్యులు ఏమంటారంటే, ఒక నియంతృత్వ ధోరణిలో చదవాలి, చదవడమే కాదు నమ్మాలి, నమ్మడమే కాదు ఆచరించాలి అని చెప్పి ఒక హుకుం జారీ చేస్తున్నట్లుగా బహిరంగ వేదికలో మనందరికీ అర్థమవుతుంది. తర్వాత చూద్దాం. నాకు పాత నిబంధన గ్రంథం అని అంటే చాలా ఇష్టం. ఎమ్మెల్యే గారికి పాత నిబంధన గ్రంథం అంటే చాలా ఇష్టం అంట.